మేడం ఒక్క రోజు అంటే మీరు అబద్ధమా ఆయన అబద్ధమా దేవుడికి వదిలేస్తాం. 1 మంత్ది నిజాలు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది కదా. 1 మంత్ని అబద్ధాలు చెప్పడం కుదరదు. DNA టెస్ట్కి వెళ్ళిపోతానని అంత ఛాలెంజ్ ఆ ఎందుకు? మాట పిఎస్లో అన్నాడు మ్యామ్. నా అమ్మాయి నన్ను ముట్టుకోనీయలేదు, పట్టుకోనీయలేదు, నేను DNA టెస్ట్కైనా నేను రెడీ ఇది ఉన్నా టాపిక్, అన్నట్టుగా. పెద్ద టాపికే ఇది. కన్సూమేషన్ జరగలేదు అనేది అతని వాళ్ళగా. అమ్మ ఇప్పుడు ఒకటి కదమ్మా సుజాత, ఇవన్నీ నువ్వు గట్టిగా మాట్లాడావు, మెత్తగా మాట్లాడావు, 5 లక్షలకి ఫ్లాట్ ఇవన్నీ కాదు. భార్యాభర్తలుగా ఆ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయట్లేదు అనేది అతను ప్రైమరీ అలిగేషన్. అవునా కాదా? నేను ఆయన కార్పొరేట్ నువ్వు చేసేవి లేదని అనట్లే. అతను నీ వైపు వేలెత్తి చూపెట్టడానికి ప్రధానమైన కారణం నువ్వు దగ్గర రావట్లేదు అని. నువ్వు చేసావు అని అంటున్నావు, కాదనట్లేదు. నువ్వు దగ్గరికి వచ్చావు, 1 నెల రోజుల పాటు నడిచిందండి, ఫస్ట్ నైట్ అవ్వకపోయినా తర్వాత నైట్ అయ్యిందని అంటున్నావు. అతను నిన్ను మాత్రం దగ్గర రాలేదని అంటున్నాడు. బేసికలీ అమ్మ ఒకటి, ఇక్కడ నువ్వు వచ్చినందుకు కేవలం నువ్వు ఒక బాధితురాలి స్థానంలో వచ్చావు, నీ వైపు మాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అతను లేడు. ఇక్కడ అతను లేనప్పుడు ఏంటంటే ఏమండి అతను నా గురించి ఈ పలానా అంశాల్లో ఫీల్ అవుతున్నాడు, అవి వాస్తవాలు కాకపోయినా అది సమాజానికి ఇది కారణం కింద చూపెడుతున్నాడని నువ్వు మాకు చెప్పకపోతే ఇది పరిష్కారం ఉండదు. మేము కనిపెట్టలేం కదమ్మా. ఇప్పుడు మేము అంతసేపు మాట్లాడి మేజర్ పాయింట్ ఏమై ఉంటుందా అని అనుకుంటున్నాం ముగ్గురం. ఇప్పుడు క్లారిటీ మాకు మేజర్ పాయింట్ కన్సూమేషన్కి అదే అమ్మాయి ఏజ్ గ్రూప్ కి అది ఎలా చెప్పాలని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇక్కడ నీకు కొంచెం ఇబ్బందిగా కంటిన్యూ ఉంటుంది. జరిగింది, అన్నీ చెప్పింది. తను చెప్పింది మేడం, తను చెప్పటం వల్లే మేడం మళ్ళీ అది క్యాచ్ చేసి అది బ్యాక్ అడిగేటప్పటికి అది బయటకు అసలు విషయం బయటకు వచ్చింది. సో మెయిన్ టాపిక్ అనేది ఇది. ఇదే మిగతా చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఎలిగేషన్స్ లా, లేకపోతే అంతసేపు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వరండి. అప్పుడే వాళ్ళు ఏమంటారంటే మెడికల్ టెస్ట్కి పంపిద్దాం, ఇద్దరిని కౌన్సిలింగ్ అక్కడ సైకాలజిస్ట్ దగ్గర ఇప్పిద్దాం, ఎందుకంటే కొన్ని ఏదైనా ఫిజిటిటీ ప్రాబ్లమ్స్ అనేవి కౌన్సిలింగ్లో అవుతాయి అన్న ఉద్దేశంతో. దానికి ఆ అబ్బాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఒక సీఏనో ఎస్ఐనో సపోర్ట్గా తీసుకెళ్ళాడు కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి నువ్వు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు అమ్మా? అంటే అక్కడ అంటే చూడండి ఎన్ని పంచాయతీలు అయినాయో, ఎన్ని గంటల పాటు కౌన్సిలింగ్ అయిందో, అంటే భారీ స్థాయిలో అయ్యింది. అంటే ఎక్కడో అతనికి బలంగా అంత కోరుకుని వచ్చి మేము ఎప్పుడు వినలేదు. 5 లక్షలు తిరిగి ఇచ్చి మీరేంటి 2 నెలలు వెయిటింగ్ అంటున్నారు, 2 నెలలు కూడా నేను ఆ అమ్మాయి గురించి ఆగలేను, నాకు డిసెంబర్లోనే పెళ్లి కావాలని అనుకునేటటువంటి వ్యక్తి నెల తిరగకుండానే ఇంత వ్యతిరేకత చూపెట్టాడంటే కనుక దానికి ఒకే ఒక కారణంగా, అంటే అంత తొందరపడ్డాడు పెళ్లి కంటే కనుక ఆ శారీరకమైన కోరిక గురించే తొందరపడ్డాడు. ఎందుకు మనలో అనమాట. అది కాస్త మనం ఎండగట్టిండేటప్పటికి 1 నెల రోజుల తర్వాత అతనికి అర్థమైంది. ఏం అర్థమైందో ఆ 4 గోళ్ల మధ్యన భార్యాభర్తలుగా మీ ఇద్దరికే తెలియాలి, మాకైతే తెలియదు. అది నువ్వు కోఆపరేట్ చేసావా లేదా చేయలేదా, దాంతో అతని మనసు విరిగిపోయి ఈ అమ్మాయితో నాకు ఆ సుఖమైతే రాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద నిర్ణయానికి వచ్చాడా? ఆయనకైతే నేను కార్పొరేటే నువ్వు అదే చెప్తున్నావు, కానీ అతను ఎందుకు అలా మాట్లాడు? ఎందుకంటే అది తప్ప ఇక్కడ ఏం కారణం. ఆయన ప్రతిదానికి నన్నే బ్లేమ్ మీరు చేశాను. 5 లక్షలు నువ్వు నాకు తిరిగి అంటే కనుక 5 లక్షలు ఏంద్రా బాబు, మొత్తం ప్లాటే తిరిగి ఇస్తావు, నీకు 20 లక్షలు ప్లాటే ఇస్తానని మీరు అంటున్నారు. సో డబ్బు అంశం కాదు. మహా అయితే 2 సందర్భాల్లో గొంతెత్తావు, అది కూడా అంశం కాదు. ఇది అది నువ్వు మాకు చెప్తున్నట్టుదే కానీ అక్కడే అది దాంట్లో వాస్తవం ఏం లేదు. మూడోది ఇది ఒకటే ఉంది, నిజంగా దగ్గరికి వచ్చి కలిసేటటువంటి ఆడపిల్లని కలవలేదు అని ఎందుకు అంటాడు అనేది ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ప్రశ్న. అంత చెప్పి అంత కోరి నీ వెంట పడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయి నా దగ్గరికే రాలేదు, నన్ను కలవలేదు అని అబద్ధం ఆడి వెడగొట్టుకోవటం ఎందుకు? అతనికి అవమానమేగా. చక్కగా అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కలిసి పెళ్లి చేసినప్పుడు ఇమీడియట్ గా 1 month లో విడిపోవాలని ఎందుకు అనుకుంటాడు? పిలిపించి మేము కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అనేది నువ్వు అనుకున్నావా? ఓకేనా. సుజాత గారు చెప్పినటువంటి వర్షన్ అంతా కూడా మీరు విన్నారు కదండి. సుజాత గారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా రావడం అనేది జరిగింది, రమ గారు. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రమ గారు, ఇప్పటివరకు సుజాత గారు చెప్పారు అసలు 1 year లో వాళ్ళకి పెద్ద కన్వర్జేషన్స్ లేవు, బట్ గొడవలు మాత్రం బాగా ఉన్నాయి, కలవట్లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? నేనైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలే, వాళ్ళు మా ఇంటికి రాలేదు. ఏంటి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదా ఇంటికి? వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళలేదు. అప్పుడు అంటే తినడానికి వెళ్ళినాం. అప్పుడు ఓకే, పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వెళ్ళారు. అసలు వెళ్ళలే, పెళ్లి కాకముందే తినడానికి. కానీ ఓకే, సంబంధం కలుపుకున్న తర్వాత వెళ్ళారు ఒక్కసారి. ఇక మళ్ళీ పెళ్లి అయినాక వాళ్ళు మా ఇంటికి రాలే. అసలు గొడవ ఏంటమ్మా? గొడవ అసలు మాకు అర్థమే కాదు. ఆమె ఏమో గట్టిగా మాట్లాడిందంట. వాళ్ళు ఇద్దరు ఆల్మౌలు ఇద్దరు పెళ్లి ఉండే. మా ఊరు ఆయన శీలకుమార్ అని ఉన్నాడు, వాళ్ళ కొడుకు పెళ్లి ఉండే. అయితే అక్కడ వెళ్ళిన నేను కల్కుడే నుంచి. ఈమెను కూడా ఆ కల్కుడే నుంచి అడిగి తీసుకొస్తాం సంగారెడ్డి అంటే, కాదు మా ఇంటికే దొరక రావాలి, మా ఇంటికి దొరికొస్తే మేము వెళ్తాము అని ఆయన అన్నాడు. సరే అని ఈయన అమ్మ మీ అమ్మాయి కూడా అవే వర్షన్స్ చెప్పింది, అందుకే మిమ్మల్ని పిలిపించాం మళ్ళీ. ఎందుకంటే తను చాలా సింపుల్ విషయాలు చెప్తుంది. గవే ఉన్నాయి, సింపుల్ గా ఏం లేవు. మళ్ళీ మంత్ మ్యారిటల్ రిలేషన్, 1.5 year సెపరేషన్ అయినా భర్త కావాలండి అంటే కొట్టాడు, అత్త హెరాస్మెంట్లు ఉన్నాయి, అలాంటి కాపురం కావాలని పంపించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇక మ్యారేజ్ అయింది, అందరు అదే ఎందు గురించి ఇట్లా అని అంటే
ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు కదా, మీరెందుకు ఈ చిన్న విషయాలు చెప్తున్నారు? అబ్బాయి కొడుతున్నాడు, తిడుతున్నాడు అండి, అదనపు కట్నం అడుగుతున్నాడు, అందుకని మేము అమ్మాయిని పంపించట్లేదని మీరు సెటిల్మెంట్కి ఎందుకు ట్రై చేయట్లేదు? సెటిల్మెంట్ మేము ఏం చేయలేదు, పంపిస్తాము. ఏమన్నా మాకేం చెప్పిండు, శంకర్పల్లినన్నా వికారాబాద్లోనన్నా రూమ్ తీస్తా అని చెప్పిండు. తీస్తామని అన్నాడా? పంచాయతీలో అన్నాడా? పంచాయతీలో ఏమనలేదు, నేను అనలేను అంటున్నాడు. ఇప్పుడు నిజాన్ని, ఇప్పుడు నిజం ఏంటి, మనం ఇదే మాట అన్నాడు అనుకోవడం వల్ల యూజ్ లేదు. ఫైనల్ గా అబ్బాయి తీసుకెళ్ళడు, చూడడానికి వచ్చినప్పుడు అట్లా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఎంతసేపు జరిగిందమ్మా వీళ్ళకి? కౌన్సిలింగ్ అంటే 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు. ఎందుకు అంతసేపు ఎందుకు జరిగింది? ఏ టాపిక్ మీద? వాళ్ళ ఎస్ఐని కూడా దొరికొచ్చిండు వాళ్ళ ఇంట్లో. ఏ టాపిక్ మీద అంతసేపు జరిగింది? ఏం చెప్పినా వాళ్ళిద్దరినే పిలిచిండు మేడం. మీ అమ్మాయిని అడుగుంటారు కదా, ఏంటమ్మా ఇంతసేపు ఏం మాట్లాడారు అని. వాళ్ళిద్దరికి పిలిచి మాట్లాడి మమ్మల్ని విలువనే మాకు చేయాలి. కాదమ్మా, ఒక తల్లిగా ఓకే విడిపోయారు, ఇబ్బందులు వస్తున్నాయి, ఒక తల్లిగా దీని వెనకాతలు ఉండేటటువంటి కారణము ఆ అబ్బాయి చెప్పక్కర్లేదు మీకు వచ్చి. వినండి అమ్మా, ఈ పంచాయతీలో 1,00,000 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవరిని అడిగినా ఏమయ్యా నా అల్లుడు ఏమంటున్నాడు నా కూతురు గురించి, వద్దు అంటున్నాడు. వద్దు అంటాడమ్మా. వద్దు కారణం ఏమన్నాడు? మేము అదే అంటున్నాం, మా తప్పు ఏముందో మా కోళ్ళు వేసి వద్దాను అని మేము అదే అన్నాం. ఏం చెప్పాడు అతను? ఏం చెప్తాడు ఆయన, ఏం చెప్పట్లేదు. కాదు, ఒక కారణం అయితే బయటకు వచ్చిందమ్మా, మీ అమ్మాయి నోటి ద్వారానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రైమరీ అలిగేషన్ ఏంటంటే మీ అమ్మాయితో సంసార జీవితం సాగలేదు, మొదలవ్వలేదు అని అంటున్నాడంట. అది వచ్చింది ఆ వార్త మీ వరకు? మా వరకు పోలీస్ స్టేషన్లో చెప్పిండు. మరి అది ఇప్పుడు మీరు చెప్పొచ్చుగా, మీరు ఎందుకు చెప్పట్లే, మీరు ఎందుకు ఇప్పట్లేదు అంటే పొడిగా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు తెలియదు అసలు, వాళ్ళిద్దరి మధ్యలో నాకు వచ్చింది, నాకు తెలియదు. అబ్బాయి అనే ఇట్లా ఒక అబద్ధం అంటున్నాడమ్మా అని అబద్ధాలే చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు. ఏ అబద్ధాలు చెప్తున్నాడో చెప్పండి. నేను ఒకసారి ఇట్లనే మా ఆయన పోయిండు, అయితే మురుకులు అరిసెలు చేసి పంపించు, అయితే తాయితలు నిమ్మకాయలు వేసి పంపించినాం అని చెప్తాడు. మందికి మా ఫ్రెండ్కి చెప్తున్నాడు, నల్ల మందు ఇవి అరేంజ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి అవే నా తాయితలు నిమ్మకాయలు వేసి పంపించింది. వేసి పంపించారమ్మా? నేను ఎందుకు వేస్తావు మేడం? అవి లేకుండా ఎందుకు అంటాడు ఆ మాట? ఏమో మరి మా ఫ్రెండ్కే చెప్పిండు, మా ఊరామెకే. ఓకే, తర్వాత ఇంకేమన్నాడు? ఇందుకే చక్రాలు అవి పంపించారా? పంపించిన తర్వాత అవి తిన్నారంట, మంచిగా తిన్నారు అవి, ఇక తిన్నారు. మరి నిమ్మకాయలు తాయితలు ఏం చేశాడట? మరి అది చూపియాలి కదా, మరి ఎవరికన్నా తీసానా చూపియాలి, చేయాలి కదా. మరి మీరు అప్పుడు ఊరుకున్నారా? ఇంత పెద్ద మాట ఎట్లా అంటావు బాబు, అవి చేతబడిలో నల్ల మందులో మా మందులకి రాడు, మా ఫోన్లలో కాంటాక్ట్ లేడు, ఏం లేడు మాతో. మరి ఈ మాట మీకు ఎవరు చెప్పారు ఇలా అన్నాడు? మా ఫ్రెండే చెప్పింది. ఆవిడ దగ్గర అది చెప్పాడు. పోలీసులకేమో ఆ అమ్మాయితో సెక్సువల్ రిలేషనే లేదండి, మాకు ఫస్ట్ నైట్లే జరగలేదు, అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకోలేదని చెప్పాడు. మీ దగ్గర ఏమో ఆ అమ్మాయి అరుస్తుంది అని చెప్పాడు. అంతేనా? ఇంకేం తెలుసమ్మా కొత్త విషయాలు? కొత్త విషయాలు ఏం లేదు. ఆ అమ్మాయి అరుస్తుంది, ఇట్లాగే నాకు నిమ్మకాయలు నా తాళ్ళు చచ్చిపోతుంది అంటని అంటది ఆమె అని అన్నాడంట. మంది అంటారు, అన్ని మంది. ఇందా నుంచి డాక్టర్ గారు అడుగుతున్నది అదే, పట్టుకుంటే చచ్చిపోతుంది అంట అమ్మాయి, కాబట్టి నేను అమ్మాయిని పట్టుకోను, నాకు వద్దురా బాబు ఇవ్వాలా అంటున్నాడు. మరి అంత అంటున్నా కూడా అతను కావాలని అనుకుంటున్నారా మీరు? ఇక కావాలంటే ఏం మేడం, ఇక మరి ఆడ లాయర్ను పెడితే లాయర్కు డబ్బులు ఇచ్చిండంట, అదే కేసు లేకుండా. లాయర్ అన్నాడు, ఆయన కూడా పంచాయతీలో కూడా చెప్పిండు, నేను ₹1,00,000 అతని దగ్గర నుంచి తీసుకున్నానని. పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిండంట. అమ్మ, ఈ పెద్ద మనుషుల మీ అమ్మాయి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. 25 ఏళ్ళ అమ్మాయి. 26 ఏళ్ళకి చేసినాము. 26 ఏళ్ళకి పెళ్లి చేశారు. ఇప్పుడు 27 నడుస్తున్నది. 26 నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు 20 అమ్మాయి ఎంత చిన్నగా ఉంది. చిన్నగా అంటే మా అత్తమ్మ పొట్టిగా ఉండి ఆమె పొట్టిగానే ఉన్నది. అమ్మ, నువ్వు నీ ఆధార్ కార్డు ఉందా? ఒకసారి ఇవ్వతల్లి, నేను నమ్మాలంటే మాకు ఇబ్బందిగా ఉంది, చాలా చిన్నగా. 26 ఏళ్ళలో పెళ్లి చేసినాము, 27 ఇప్పుడు 28కి వచ్చింది. 96 కొడుకున్నాడు, ఇప్పుడు 31 28 వస్తుంది లెక్క కరెక్ట్. ఈమెకు చేసినాక ఆయనకు చేద్దామని మేము అనుకున్నాం. ఆయన చేయని ఏమో, పెళ్లి చేయని ఏమో, ఇట్లనే సతాయిస్తాం.